వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటర్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉందా లేదా, మీ యొక్క నేమ్ పక్కన మీ యొక్క విలేజ్ నేమ్ ఉందా లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో కూడా ఇస్తాను. మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డైరెక్ట్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ మీద క్లిక్ చేయండి. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే మూడో ఆప్షన్లో సెర్చ్ బై మొబైల్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత స్టేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అని ఇలా మీరు మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది, తెలుగు అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కింద క్యాప్చా అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని యాస్టీస్గా ఎంటర్ చేసేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. మీరు అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద సెర్చ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ అన్న సింబల్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ మీ యొక్క ఓటర్ ఐడి, తర్వాత మీకు డైరెక్ట్గా మీ యొక్క నేమ్, మీ ఏజ్, మీ యొక్క స్టేట్ ఇలా మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ అని కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి రండి. అక్కడ కింద ఏ పేరు ఉందో ఆ యొక్క పేరు చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క విలేజ్ నేమ్ ఉందా లేక వేరే విలేజ్ నేమ్ ఉందో చెక్ చేసుకోండి. తర్వాత వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. కింద బ్లూ కలర్లో ఓటర్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఓటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ మీరు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటర్ ఐడి చెక్ చేసుకుంటారు.